యాగము ఎందుకు చేయాలి? శివరాత్రికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, ఈ యాగం చాలా ప్రత్యేకమైనది శివరాత్రి రోజు. ఎందుకోసం అంటే ప్రతి మనిషికి తమ జీవితంలో 3 కావాలి. ఈ 3 వెంటనే తిరుగుతూనే ఉంటారు. ప్రపంచం మొత్తం ఈ 3 వెంట పడుతూ ఉంటుంది. శివుడికి ఎన్ని కళ్ళు? 3 కళ్ళు. ఆయన ముక్కంటి. ఆయన 3 కళ్ళు ఎట్లాగైతే ఉన్నాయో మనం కూడా ఆ 3 వెంటనే తిరుగుతూ ఉంటాం. 3 కాళ్ళు అన్నమాట. ఆ 3 కాళ్ళు ఏంటో తెలుసా? కాంత, కాంచనం, కీర్తి. ఈ 3 వెంటనే ప్రపంచంలో ప్రతి మనిషి పుట్టినప్పటి నుంచి సత్యదాకా ఈ 3 వెనక తిరుగుతుంటాడు. కాంత అంటే అర్థం ఏంటంటే కళత్రం అంటారు. యాక్చువల్లీ కాంత అన్న కళత్రం. కళత్రం అంటే ఏంటి? ఒక తోడు, జీవిత భాగస్వామి. అంటే మనల్ని అర్థం చేసుకొని ఎప్పుడు మనతో ప్రేమగా ఉండేటువంటి ఒక ప్రియమైనటువంటి వ్యక్తి, మనతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేసే ఒక వ్యక్తి. అది స్నేహితులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, ఎక్కడైనా సరే, తల్లిదండ్రులు కావచ్చు. కళత్రం, వాస్తవంగా కళత్రం అంటే భార్య లేదా భర్త. ఎందుకోసం అంటే ఐహిక సుఖాలకి, ఇహభోగ సుఖాలకి కాంత, కళత్రం తప్పకుండా కావాలి. స్త్రీకైనా పురుషుడికైనా కళత్రం కావాలి. తర్వాత కావాల్సింది ఏంది? కాంచనం. కాంచనం అంటే ఏంటి? డబ్బు. డబ్బు లేవాలి. కనకం లేకపోతే ఏమీ లేదు. డబ్బు లేకపోతే ఎవరు కూడా చూడరు. డబ్బు ఉందనుకోండి, వాళ్ళే మహానుభావులు. డబ్బు లేదంటే వాళ్ళు మహానుభావులు గారు. డబ్బు ఉన్న వ్యక్తి మీద సెటైర్లు వేయడానికి రెడీ ఉంటారు. డబ్బున్న వ్యక్తి పొగడటానికి రెడీ ఉంటారు. ఎక్కడికించి డబ్బున్న వ్యక్తిని వెంటబడతారు. ప్రపంచం మొత్తం డబ్బున్న వ్యక్తి వెంటనే పడుతుంది. డబ్బు లేని వ్యక్తి ఎంత పెద్ద నేరం చేసినా సరే దాన్ని పెద్దగా చూపించరు. నేరం చేయకపోయినా, నేరం చేసినా, ఏది జరిగినా వాడి దగ్గర డబ్బులు లేవు, వాడిని మనం బ్లాక్మెయిల్ చేసినా, వాడిని మనం మీడియాలో ఏమైనా వేసినా, సెటైర్లు వేసినా, వాడిని మనకి ఇచ్చేది లేదు, పోయేది లేదు, వాడి గురించి మనకు అనవసరం అని చెప్పి డబ్బున్న వ్యక్తిని పట్టించుకోరు. అదే వ్యక్తి దగ్గర డబ్బు ఉంది, పేరుంది, అది నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తారు జనాలు. సో అలాంటివి కొన్ని ఉంటాయి. సో డబ్బు కావాలి. ప్రతి ఒక్క మనిషికి జీవితంలో డబ్బు కావాలి. దానితో ప్రశాంతత వస్తుందా రాదా తర్వాత మాట. డబ్బు అయితే కావాలి. డబ్బు ఉంటేనే కుటుంబంలో గౌరవం. డబ్బు ఉంటేనే భార్య ఉంటుంది, లేకపోతే ఉండదు. డబ్బు ఉంటేనే పిల్లలు గౌరవం ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. డబ్బు ఉంటేనే సమాజంలో గౌరవం. నువ్వు డబ్బుండి ఏదైనా ఎవరికైనా దానం ఇస్తేనే నువ్వు గొప్పోడు అంటారు. నువ్వు డబ్బుండి నువ్వు దానం ఇవ్వకపోయినా నువ్వు గొప్పోడు కాదు అంటారు. ఇలా ప్రపంచమంతా కూడా డబ్బు వెనక తిరుగుతుంది. నేను డబ్బు గురించి చెప్పాలంటే మనకి రోజంతా నేను చెప్పినా సరిపోదు. సో మనీ ఈజ్ ఎవ్రీథింగ్ నౌ డేస్. ఈ కాలంలో డబ్బు సర్వస్వం ఇప్పుడైతే. మూడవది ఏంటి? కీర్తి. కొంతమంది మహానుభావులు ఉంటారు, లైక్ అటల్ బిహారీ వాజ్పేయి, తర్వాత మన యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. వీళ్ళు ఇటు కాంత, కాంచనం ఈ 2 పట్టించుకోలేదు. వాళ్ళ జీవితంలో కర్మయోగులైపు పనిచేస్తూ వెళ్ళిపోయారు. ప్రస్తుతము నరేంద్ర మోదీ గారు. కీర్తి సంపాదించడం, వాళ్ళకి అద్భుతమైన కీర్తి వచ్చేస్తుంది. వాళ్ళు వద్దు అనుకున్నా అది కీర్తి వచ్చింది. వాళ్ళ కర్మ వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. కీర్తి. సో ఈ ప్రపంచంలో మనిషి ఈ 3 వెంటనే తిరుగుతాడు. ఇంకేమైనా ఉన్నాయా చెప్పండి? కళత్రము, కాంచనము, కీర్తి. ఈ 3 మించి ప్రపంచంలో మనిషి ఇంకా దేని వెనుక ఉండడు. ఏదైనా ఆలోచిస్తున్నాడు అంటే భార్య పిల్లల గురించి ఆలోచిస్తాడు. కళత్రం అంటే కుటుంబం గురించి ఆలోచిస్తాడు. లేదు 9 దాటిపోయింది, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాడు అంటే దేని గురించి ఆలోచిస్తాడు? కాంచనం గురించి ఆలోచిస్తాడు. తర్వాత ఇంకేముంటుంది? ఆ డబ్బు ఎందుకు సంపాదించినామంటే మధ్యలో ఏదైనా మంచి కార్యక్రమాలు చేయండి, రండి, అన్నదానం చేయండి అంటే నేను కూడా చేస్తా, కీర్తి, మంచి పేరు రావాలి కాబట్టి. సో మనిషికి కావాల్సిన ఈ 3 చాలా ప్రధానమైనది ఏంటంటే కనుక కాంచనం అని ఇప్పుడు ప్రస్తుత ప్రపంచంలో. ఆ డబ్బు పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి డబ్బు యోగం లేదు. జాతకంలో ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం, అందరూ ధనవంతులై ఉండరు. కొంతమంది పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి జాతకంలో కలిసి వస్తుంది, కొంతమందికి పెళ్లి చేసిన తర్వాత వాళ్ళు మంచి ధనవంతులు అవుతారు. సో అందరికీ ధనయోగం అయితే ఉండదు. మరి ధనయోగం ఉండాలి, మంచిగా స్థలాలు కొనాలి, డబ్బులు పెరగాలి, వ్యాపారం వృద్ధికి రావాలి. అయితే మనిషికి జీవితంలో ఈ 3 చాలా ప్రధానమైనవి. ప్రతి ఒక్కరికి ఈ 3 అయితే సిద్ధించవు. ఒకటి ఉంటే ఒకటి ఉండదు. ఒకళ్ళకి మంచి భార్య దొరుకుతుంది, మంచి భర్త దొరుకుతారు, కానీ సంపాదన ఉండదు. ఒకళ్ళకి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, మంచి పేరు ఉంటుంది, కానీ సంపాదన ఉండదు,
తర్వాత మ్యారిటల్ లైఫ్ కూడా బాగా ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కరికి తమ తమ జీవితంలో ఏదో ఒకటి మైనస్ పాయింట్ ఉంటుంది. కానీ నా దృష్టిలో నేను జ్యోతిష్శాస్త్ర పండితుడిని కాబట్టి నేను అన్ని రకాలు ఆలోచిస్తాను కాబట్టి భగవంతుడు ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఒక లోటుబాటు ఎందుకు పెడతాడు అని అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు దాన్ని ఫుల్ఫిల్ చేసుకునే ప్రయత్నంలో వాళ్ళు కర్మం చేయాల్సి వస్తుంది. అదే కర్మం చేయకుండా ఉంటారు చాలామంది. ఇప్పుడు ఉదాహరణకి నీకు పుట్టుకతోటే నీకు ఉండడానికి ఇల్లు, మంచి కుటుంబము, తర్వాత సౌఖ్యము, అన్ని వనరులన్నీ చేకూర్చారనుకోండి, కష్టపడతామా? కష్టపడడానికి ఏమి ఉండదు. మనకి చెట్టు మీద పండు ఎక్కడో ఉంటే దాన్ని ఎలా కొయ్యాలని చెప్పడానికి మనం చెట్టు ఎక్కడానికి ప్రయత్నం చేస్తాం. సో ప్రయత్నం అనేది కావాలి. ప్రయత్నం లేకుండా కర్మ చేయకుండా మనం ఏం సాధించలేం. కాబట్టి ప్రతి ఒక్క జీవి కూడా కర్మ నిరతుడు అవ్వాలనే ఉద్దేశంతో భగవంతుడు ఏం చేస్తాడు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి మైనస్ పాయింట్ చేస్తాడు, ఒకటి ప్లస్ పాయింట్ చేస్తాడు. అయితే జన్మతః ఇలా మైనస్ పాయింట్లు ప్లస్ పాయింట్లు ఉన్నా సరే లైఫ్ బ్యాలెన్స్గా ఉండాలి, జీవితంలో మనం ఉన్నత స్థాయికి రావాలి, ఎలాంటి కర్మలు ఏ వచ్చినా సరే దాన్ని మనం ఎదుర్కొనే శక్తి రావాలి. అవి రావాలి అని అంటే ఎక్కడి నుంచి మనం ఆ శక్తిని సంపాదించాలి? సింపుల్గా మనకి ఎనర్జీ రావాలి అంటే ఎనర్జీ రా అంటే రాదు కదా. సో దానికి ఎలా అని చెప్పేసి ఋషులు తపస్సు చేశారు. మమ్మల్ని ఎందుకు సృష్టించావు భగవంతుడా, నిన్ను ఎలా అర్థం చేసుకోవాలి, మాకు ఏవైతే కొన్ని కావాలో అవి మాకు దొరకట్లేదు, సో వాటిని మేము ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి, కర్మ చెయ్యాలి, ఇవన్నీ చేయడానికి మాకు శక్తి కావాలి. ఈ శక్తి నువ్వు ఎప్పుడు ఇస్తావు, ఎక్కడిస్తావు, ఎలా ఇస్తావు అని చెప్పేసి వాళ్ళు తపస్సు చేయగా సంవత్సరంలో అంటే సంవత్సరం నిడివిలో కొన్ని పర్వదినాలు అనేటివి వస్తాయి. పర్వదినాలు అంటే అర్థం ఏంటంటే ద వ్యాలిడ్ డేస్ అన్నమాట. ఆ వ్యాలిడ్ డేస్ అంటే ఏంటంటే కనుక ఒకటి దాంట్లో ఫస్ట్ది ఏంటంటే కనుక శివరాత్రి, తర్వాత వసంత పంచమి, తర్వాత అక్షయ తృతీయ, దీపావళి, ధనత్రయోదశి, విజయదశమి, కార్తీక పౌర్ణమి, ఇలా అత్యంత కీలకమైనటువంటి రోజులు ఇవన్నీ కూడా పర్వదినాలు. దానిలో సంక్రాంతి కూడా వస్తుంది. ఇంకా మన ఉగాది పండుగ, పెద్ద ఏకాదశి, అందులోపల చాలా ప్రధానమైనటువంటి టాప్ నంబర్ 1లో ఉన్నది ఏంటి అంటే కనుక శివరాత్రి. ఎందుకోసమంటే శివుడే సర్వంతర్యామి, శివుడే సర్వస్వం, శివుణ్ణి మించినది ప్రపంచంలో ఏమీ లేదు. కాబట్టి శివరాత్రి చాలా గొప్పది. అందుకే జన్మానికో ఏకాదశి అని లేదు, జన్మానికో దీపావళి అని లేదు. పెద్దలు ఏమన్నారు? జన్మానికో శివరాత్రి అన్నారు, జన్మానికి ఒక శివరాత్రి అన్నారు. అంటే శివరాత్రి రోజు చలి శివ అని వెళ్ళిపోతుంది అని కూడా అంటారు. కరెక్ట్గా కార్తీక పౌర్ణమి అమ్మవారి యొక్క ఉత్సవాలు జరిగి ఆశ్వయుజ పౌర్ణమి అవ్వగానే చలి ప్రారంభమవుతుంది మెల్లిగా. అంటే అమ్మవారేమో చలి తీసుకొస్తుంది, అయ్యగారేమో చలిని పంపించేస్తారు అని ఒక కవి మేఘ సందేశం అనే దాంట్లో కూడా చెప్తూ ఉంటారు చాలా. సో ఈ శివరాత్రి గొప్పతనం ఏమిటి అని అంటే ప్రతి మనిషికి తన జీవితంలో ఏదైతే గనక మైనస్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ మైనస్ని, ఆ లూప్ హోల్స్ని ఫుల్ఫిల్ చేయడానికి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి గొప్ప వరము శివరాత్రి. ఒక జన్మలో, ఇడీ జన్మలో చాలామంది కూడా నాకు తెలిసి నేను చూస్తూ ఉంటాను, చాలామందికి వాళ్ళ జీవితంలో ఒక్క శివరాత్రి మాత్రం మెమొరబుల్గా ఉండాలి. అలా ఉండడానికి చాలా కష్టం. నా జీవితంలో నేను శివరాత్రి అంటే ఎప్పుడు ఇలాగే గుళ్ళు గోపురాలు వెళ్ళడము, అర్చనలు చేయడము, అందరి జనాలకు సేవ చేసుకుంటూ ఉండడము, అక్కడనే మునిగిపోయాను నేను. కానీ పోయిన శివరాత్రి మాత్రం నాకు అద్భుతమైన వరం దొరికింది. ప్రశాంతంగా కూర్చొని అభిషేకం చేసే వరం దొరికింది నాకు. అలా ఆ శివరాత్రికి వచ్చిన అందరూ కూడా సంతోషపడ్డారు. శివరాత్రి అంటే ప్రశాంతంగా ఉండి భగవత్ సన్నిధానంలో ఉండి ధ్యానం చేసుకోవడం. అందులోనూ అత్యంత కీలకమైంది లింగోద్భవ కాలం. లింగోద్భవ కాలం అంటే నడిరాత్రి కరెక్ట్గా 11:38 నుంచి తీసుకొని 12:38 వరకు, ఆల్మోస్ట్ 60 నిమిషాలు. అందులోపల మధ్యంలో 11:58 నుంచి 12:12 వరకు అది లింగోద్భవ కాలం. చాలా కీలకమైన సమయం. ఆ సమయంలో ఇంకా ఈ ప్రపంచంలో అన్నీ మర్చిపోవాలి. ఇంకా నేను పురుషుణ్ణని, స్త్రీని అని, నేను ఒక ధనవంతుడని, నేను ఒక పేదవాణ్ణి అని, నా పేరు ఇది అని, నాకు జన్మనామం ఇదని, నా గోత్రం ఇదని, నేను నాది అన్న భావన కంప్లీట్గా మర్చిపోయి
నేను శివశక్తి స్వరూపుణ్ణి, నా లోపల శివుడు ఉన్నాడు, నా లోపల శక్తి ఉంది అన్న భావనతో ఆ 12 గంటల సమయంలో ప్రాణలింగం దగ్గర, అంటే లింగం యొక్క ప్రదేశాలు ఉంటాయి, అత్యంత కీలకమైనటువంటి పవర్ఫుల్ ప్రదేశాలు ఉంటాయి. అందులోపల టాప్ నంబర్ 1 ఏంటంటే 12 జ్యోతిర్లింగాలు. టాప్ 2nd కేటగిరీకి వచ్చేసరికి ప్రాణలింగాలు. ప్రాణలింగం అంటే ఏంటంటే కనుక స్ఫటికలింగం, అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట స్ఫటికలింగం. స్ఫటికంలో శివుడి యొక్క సాన్నిధ్యము పూర్తిగా ఉంటుందన్నమాట. అందుకోసమే జ్యోతిర్లింగము అంటారు. శివుడిని ఎప్పుడైనా ఏమని పిలుస్తారు? జ్యోతిర్లింగము అని అంటారు. ఆ జ్యోతిర్లింగము అంటే ఏంటంటే జ్యోతి ఉంటుంది దాని లోపల, కానీ జ్యోతి కనబడదు, ఎప్పుడు నిత్యము జ్యోతి ఉంటుంది. అది ఏంటి అంటే కనుక స్ఫటికం. స్ఫటికం లోపల ఏంటంటే కనుక అగ్ని ఉంటుంది. స్ఫటికాన్ని మనం రాస్తే ఏం జరుగుతుందంటే అగ్ని వచ్చేస్తుంది, కానీ చూస్తే అగ్ని కనబడదు, కానీ లోపల అగ్ని ఉంది. చూడ్డానికి ముడితే చల్లగా ఉంటుంది, కాకపోతే అది అగ్నిని ఆకర్షిస్తుంది. అది స్ఫటికలింగం. దాన్ని జ్యోతిర్లింగము అంటారు, ప్రాణలింగం అని కూడా అంటారు. అందుకే దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠంలోను, కంచిపీఠంలోను, ద్వారకాపీఠంలోను, ఇలా ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్రం లోపల పీఠాలలో ప్రధానంగా వాళ్ళు స్ఫటిక శివలింగానికి పూజ చేస్తారు. మీరు కాంచీపురం వెళ్ళండి, పూజ్యులు గురువులు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారు ప్రస్తుతము కంచిపీఠాధిపతులు, శ్రీ 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 భారతీ తీర్థ స్వామివారు ప్రస్తుతం శృంగేరి పీఠాధిపతులు. వాళ్ళు పూజ చేసేటప్పుడు చూడండి, స్ఫటికలింగానికి పూజ చేస్తారు వాళ్ళు. ఎందుకు అంటే అందులోపల చాలా అద్భుతమైన శక్తి నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి అలాంటి స్ఫటికలింగానికి ఎక్కడైతే అర్చన జరుగుతుందో అక్కడ వెళ్ళి కూర్చోవాలి. అయితే ప్రస్తుత సమాజంలో ఏం జరుగుతుందంటే గర్భగుడిలో పూజ జరుగుతూ ఉంటుంది. గర్భగుడిని చూడడానికి మ్యాక్సిమం ఎంతమందికి అలౌడ్ ఉంటుంది? ఓ 20 మంది ఒకళ్ళు చూస్తుంటారు. మనకి వాళ్ళ తలలు కనిపిస్తూ ఉంటాయి, ఇలా ఇలా వాళ్ళ చెవు కనిపిస్తూ ఉంటుంది. ప్రశాంతంగా దేవుడిని మనం దర్శనం చేసుకోలేం. వాళ్ళ అడ్డం వస్తారు, వీళ్ళ అడ్డం వస్తారు, మనల్ని కూడా తోస్తారు. ప్రశాంతత అనేది ఉండదు. అందుకే నేను ప్రశాంతంగా చుట్టూ చక్కగా పైరులు పొలాలు ఉంటాయి, చల్లని గాలి వస్తూ ఉంటుంది, మందమారుతము అంటారు. హాయిగా చుట్టూ ప్రశాంతమైన ప్రదేశము, చీకటి. శివరాత్రి అంటే ఇంకా త్రయోదశి, చంద్రుడు కనబడడు. 4 గంటలకు కనిపిస్తాడు చంద్రుడు త్రయోదశి రోజున. కృష్ణపక్ష త్రయోదశి రోజు చంద్రుడు 8 గంటల కంటే 4 గంటలకు ఉదయిస్తాడు. అంటే చంద్రోదయం అయ్యేంత వరకు ఏం చేయాలి అంటే శివరాత్రి జాగరణ చేయాలి. అప్పుడు చంద్రోదయం అయ్యేంత వరకు ఏం చేయాలంటే చక్కగా పైన ఆకాశంలో నక్షత్రాలు కనిపించేటప్పుడు ఆర్ద్ర నక్షత్రాన్ని పైన చూడాలి. కానీ చాలామందికి తెలియదు, శివరాత్రి రోజు పైన ఆర్ద్ర నక్షత్రం చూసి దండం పెట్టాలని ఎవరికీ తెలియదు. ఆర్ద్ర నక్షత్రం ఉదయం అయిన తర్వాత ఆర్ద్ర నక్షత్రాన్ని చూసి దండం పెట్టుకొని శివరాత్రి జాగరణ విరమణం చేయాలి. కానీ అలా ఎవరు చెయ్యరు. అలా చాలామందికి తెలియదు కదా ఈ విషయాలు. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను ఈ విషయాలు. ఆరుద్ర నక్షత్రం ఉదయం అయ్యేటప్పుడే శివరాత్రి యొక్క శక్తి ఏందో తెలుస్తుంది అన్నమాట. మహాశక్తి ఉంటుంది.